రండి. వాక్య ధ్యానం కొరకు కొలసీలకు రాసిన పత్రిక 4:11 మనం పౌలు భక్తుని పరిస్థితుల్లో వెంబడించినటువంటి యవనస్తుల గురించి మనం చూసుకుంటా ఉన్నాం కదా. 5వ వ్యక్తి, 4 వ్యక్తుల గురించి మనం కొంతవరకు ధ్యానం చేసాం. 5వ వ్యక్తి ఎవరు అంటే యేసు అను జుస్తు అని రాబడి ఉంది. అంటే యేసు అను పిలువబడినటువంటి జస్టస్ పేరు. మరి ఈయన ఒక యూదుడు అనే అర్థమవుతా ఉంటది. ఒకే ఒక వచనంలో ఈయన పేరు రాయబడింది కొలసీ పత్రిక 4:11. మరి ఈయన ఒక విశ్వాసి, యూదుల నుంచి వచ్చినటువంటి వాడు. ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మనకు తెలియదు. అంటే ఖచ్చితమైనటువంటి ప్రదేశం ఏంటి, ఏ ప్లేస్ నుంచి వచ్చాడు మనకు తెలియదు. కానీ మరి పౌలు రోమాలో ఉన్నప్పుడు కనిపిస్తా ఉంటాడు. ఈయన రోమా నుంచి రాస్తున్నాడు కాబట్టి వందనాలు చెప్పే వారి పేర్లు రాశాడు పౌలు భక్తుడు రోమా యొక్క చెరసాల్లో ఉండి. అయితే పౌలుతో కలిసి దేవుని యొక్క రాజ్య సేవలో సహకరించాడు అనే విషయం అర్థమవుతా ఉంది. పేరు పెద్దగా వినిపించకపోయినా దేవునికి తెలిసినటువంటి సేవ చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అంటే దేవుడు ఎరిగిన సేవ. మరి దేవుడు ఎరిగిన సేవ చేయడంలో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. మరి ఎక్కువ చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏమీ విషయాలు కనిపించట్లేదు, కానీ కొన్ని విషయాలు మనం చూద్దాం. మరి కొలసీ పత్రిక 4:11 చెప్పబడినట్లు అక్కడ పౌలు ఏం రాస్తాడు అంటే, యూదుల్లో నుండి వచ్చిన వారిలో దేవుని రాజ్యమునకు సహకారులైన వారు వీరు నాకు ఆదరణ కలిగించారు అని రాస్తాడు. మరి ఈ వాక్యంలో ఈ 11వ వచనంలో పౌలు భక్తుడు యేసు అనే యూస్తుని గురించి ప్రస్తావించాడు. ఈ యూస్తు అంటే అది వేరొక పేరు అనమాట. జస్టస్ అనేది వేరొక పేరు. ఆయన పేరు యేసే, కానీ యూస్తు అని పిలువబడ్డాడు. ఎందుకని అనంటే ఆ కాలంలో అంటే 1వ శతాబ్దంలో చాలా మంది యేసు అనే పేరు పెట్టుకునేవాళ్ళు. అందుకని వాళ్ళకి ఇంకొక పేరు కూడా ఉండేది. ఈయన కూడా ఆ విధంగానే యేసు అని పేరు పెట్టుకొని పడిన వాళ్ళ ఒక వ్యక్తి. కానీ మరి ఆ వ్యక్తికి వేరొక పేరు పెట్టి పిలిచారు. అందుకనే అతను యేసు అని పేరు గల యూస్తుగా ఉన్నాడు. పిలువబడినటువంటి యూస్తు అని పిలువబడ్డాడు. అయితే ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటి అంటే అతడు యూదుడైనటువంటి క్రైస్తవుడు. అంటే యూదుల్లోంచి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి క్రైస్తవులుగా మారిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. మరి పౌలుతో కలిసి సేవ చేశాడనే విషయం మనకు అర్థమవుతోంది. పౌలు రోమా చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుని ఆదరించినటువంటి సహోదరులలో ఒకడు. మరి యూస్తు అనే పేరుకి అర్థం ఏంటి అంటే నీతిమంతుడు, న్యాయమంతుడు అనే అర్థం ఉంది. అంటే యూదుల పేర్లతో పాటు గ్రీకు, లాటిన్ పేర్లు కూడా ఆ దినాల్లో వాడేవారు. అందుకని ఈ జస్టస్ యూస్తు అనే పేరు ఆయనకి వచ్చింది. మరి చూస్తే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్న సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసుల్ని చాలా ప్రత్యేకంగా గుర్తించి ఈ యొక్క వచనాలు రాశాడు కొలసీలకు రాసిన పత్రికలో. వారిలో ఈ యూస్తు కూడా ఒకడు. అయితే యూస్తుని గురించి పెద్ద పెద్ద కథలేం లేవు, అద్భుతాలు లేవు, లేకపోతే ఇంకే విషయం లేదు. కానీ ఒక్క ముఖ్యమైన మాట మాత్రం మరి యూస్తు గురించి ఉంది. ఉన్నటువంటి ఒకే ఒక వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట మాత్రం ఉంది. ఏంటి అంటే వీరు నాకు ఆదరణ కలిగించారు. యూస్తు మరి పౌలు భక్తునికి ఆదరణ కలిగించాడంట. అంటే ఆదరణ కలిగించటం అనే విషయాన్ని కనుక మనం చూస్తే, మరి ఆదరణ కలిగించటం అని అంటే
మనకు అర్థమవుతుంది. అంటే ఇతరులు బాధలో ఉన్నప్పుడు, నొప్పిలో ఉన్నప్పుడు మరి ఆ నొప్పిని తీసివేయగలగడం. లేకపోతే ఆ నొప్పి విషయంలో మరి సౌకర్యాన్ని కలిగించజేయడం ఆ వ్యక్తికి అనేది ఒక ముఖ్యమైన విషయం. మరి నిజంగానే వీళ్ళందరినీ చూస్తా ఉంటే కొన్ని విషయాలు మనకు గుర్తొస్తాయి. నేను ఆదరణ అనే విషయం దగ్గరికొస్తాను. మరి పౌలుకి చాలా మంది తోటి పనివారున్నారు. దావీదుకి ఎలాగా మైటీ మెన్ ఉన్నారో, పౌలుకు కూడా ఈ యొక్క చాప్టర్‌లో, ఈ అధ్యాయంలో చూస్తే ఆయనకు కూడా ఈ బలమైనటువంటి యోధులున్నారు. దావీదుకు కూడా కొంత కొంత నంబర్‌లో బలమైనటువంటి యోధులు ఎలాగున్నారో, పౌలుకు కూడా అలా ఉన్నట్టు కనిపిస్తా ఉంటది. ఈ యొక్క 4వ అధ్యాయం చూస్తా ఉంటే. అయితే ఈయన గురించి ఏం మాట్లాడాడంటే రెండే 2 మాటలొచ్చినాయి అందరితో కలిపి. మరి వ్యక్తిగతంగా రాలేదు గాని. ఆయన ఈళ్ళని ఈ యూత్‌ని నా యొక్క తోటి పనివాడు అని పిలిచాడు. దేంట్లో తోటి పనివాడు అనంటే, దేవుని యొక్క రాజ్య విస్తరణలో తోటి పనివాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పౌలుతో పాటుగా పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వీళ్ళ గురించి రాస్తా అరిస్టార్కు, మార్కు, యూస్తు వీళ్ళ గురించి రాస్తా అంటాడు. వాళ్ళు నన్ను ఆదరించే విషయంలో వాళ్ళు నిరూపించుకున్నారు అని అంటాడు. మరి నిజమే. చూసినట్లయితే ఇటువంటి మంచి స్నేహితులైనటువంటి జత పనివారిని కలిగి ఉండటం అనేది అందరికీ రాదు. మరి అది పరిచర్యలో అది చాలా గొప్ప లాభదాయకమైనటువంటి విషయం. దేవుని రాజ్య విస్తరణ చేసేటప్పుడు ఇటువంటి వారు మనతో కూడా ఉండటం అనేది ఎంతో గొప్ప లాభదాయకమైన విషయం. పౌలు జీవితంలో అదొక గొప్ప విషయం. మరి వీళ్ళందరూ కూడా మరి యూస్త్ కూడా అపోస్తలుడైన పౌలుకి గొప్ప ఆదరణ. ఆ ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, ఒక వ్యక్తికి మరి ఆ వ్యక్తి చాలా బాధలో, నష్టంలో, శ్రమలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల మరి నమ్మకంగా ఉండటం, నమ్మకంగా ఆ వ్యక్తి పక్కన నిలవడం వలన ఆ యొక్క ఆదరణ వస్తుంది. మరి ఈ మాట వారు ఆదరణ కలిగించారు, కంఫర్ట్ అని ఇంగ్లీష్ లో వాడతారు. అది యాక్చువల్గా నిజానికి గ్రీకు పదం అంట. అది వైద్య సంబంధిత పదం అని రాయబడతా ఉంది. అంటే ఈ కంఫర్ట్, ఆదరణ అనేది శరీరంలోనూ మరి మనసులో లేకపోతే మైండ్లో ఉన్నటువంటి బాధని విడుదల చేస్తుందంట. అంటే పోగొడుతుంది, రిలీవ్ చేస్తుంది, పోగొడుతుందంట. మనకి ఎక్కడైనా బాడీ పెయిన్స్ ఉన్నాయి అని అంటే మనం పారాసిటమాల్ వేసుకుంటాం కదా, బాగా ఎక్కువైతే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు డాక్టర్లు. అదేం చేస్తుందంటే అంతకు ముందు వరకు బాధపడుతున్నటువంటి శరీరాన్ని ఆ నొప్పి నుంచి, ఆ బాధ నుంచి, ఆ యొక్క అనీజినెస్ నుంచి రిలీవ్ చేస్తుంది, విడుదల చేస్తుంది. అలాగే ఈ ఆదరించేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే, ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మరి ఆ కంఫర్ట్ అంటే ఆదరణ అంటే వారి యొక్క నొప్పిని, లేకపోతే వారి మైండ్లో ఉన్న నొప్పిని, వారి మనసులో ఉన్నటువంటి నొప్పిని, వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి నొప్పిని రిలీజ్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆదరణ అనే దానికి
ఆ నొప్పిని చంపివేయడం. ఆ శ్రమలోంచి వచ్చేటువంటి ఆ నొప్పి ఉంటుంది చూసారా? దాన్ని అణిచివేయడం, లేకపోతే దాన్ని తీసివేయడం. అంటే మన శరీరంలో నొప్పి వచ్చినప్పుడు ఎట్లా తీసివేయబడుతుందో, మరి మన యొక్క శ్రమ, కష్టం, నష్టం జరుగుతా ఉన్నప్పుడు మన జీవితంలో మనతో పాటు నిలిచి ఉంటే వ్యక్తులు అటువంటి నొప్పినే తీసివేయగలుగుతారు. అదే ఆదరణ అని అంటాం మనం. మరి నిజంగానే మరి దేవుడు మన నుంచి కూడా ఏమి కోరుకుంటాడు అనంటే, ఇతరుల యొక్క నొప్పిని తీసివేయగలగాలి మనం అని కోరుకుంటాడు. అంటే ఇతరుల నొప్పిని తీసివేయగలగాలి అంటే, మనకు అసలు నొప్పి అంటే ఏంటో అర్థం అవ్వాలి. మరి మనం తీర్పు తీర్చేటువంటి మనసు కలిగి ఉంటే కనుక మనం ఇతరుల నొప్పిని అర్థం చేసుకోలేం. ఇతరుల యొక్క శ్రమను అర్థం చేసుకోలేం. వాళ్ళ శ్రమలో ఆదరణ కలిగించలేం. మరి పైపైకి కనిపించేటువంటి ఆత్మీయత ఎప్పుడు కూడా బాధను కలగజేస్తది. కానీ బాధని తీసివేయలేం. మనకు మనం కొన్ని కట్లు కట్టుకుంటాం. మనం ఏమీ చేయలేం ఇతరుల యొక్క ఆత్మీయ విషయాల్లో అనేటువంటి కట్లు కట్టుకుంటా ఉంటాం. అంతేకాకుండా చాలా భ్రమలో ఉంటాం. మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండలేము. నేను కాదండి అది. నేను చెప్పలేనండి. నేను ఒప్పించలేనండి. నేను నిలవబడలేనండి. ఇట్లాంటి భ్రమలో మనం ఉంటాం. కొంతమంది అయితే అసలు నేను లేకుండా వాళ్ళు లేరు అనేటువంటి భ్రమలో ఉంటారు. అంటే అసలు నేను లేకుండా వాళ్ళు ఉండలేరు. నేనుంటేనే ఉండగలరు అనేటువంటి భ్రమలో ఉంటా ఉంటారు. కానీ ఏ క్రైస్తవుడైతే ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరచాలి, ఇంప్రెస్ చేయాలి అనేటువంటి తాత్పర్యంతో నడుస్తాడో ఆ వ్యక్తి ఇతరులని ఆదరించలేడు. వాళ్ళ యొక్క మెప్పును కోరుకుంటా, వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి ఏదో కోరుకుంటా, మరి జనాల చుట్టూ తిరుగుతా, మెప్పుని మరి గొప్పని కోరుకుంటా ఉండేటువంటి వ్యక్తులు ఇతరుల యొక్క బాధను గురించి, ఇతరుల యొక్క మరి నొప్పిని గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి దాంట్లోంచి మరి ఇతరుల్ని ఆదరించడం అనేది రాదు. ఇతరుల్ని ఆదరించకపోగా వారి నొప్పిని ఎక్కువ చేయడానికి కారణం అవుతారు. కానీ యూస్తు అలాంటి వాడు కాదు. పౌలు భక్తుడు అంతటి వాడిని ఆదరించేటువంటి వ్యక్తిగా మరి మనం చూస్తా ఉన్నాం. పౌలు భక్తులు లాంటి వ్యక్తిని అంత ధైర్య సాహసాలు కలిగి, మరి అంత పట్టుదల కలిగి, దేవుని రాజ్యవ్యాప్తిలో అంత రోషం కలిగినటువంటి వ్యక్తికి ఆదరణ కలిగించడం అంటే చాలా గొప్ప విషయం. అంటే మానసిక స్థైర్యం కలిగి దేవుని మీద ఆధారపడి సంపూర్ణంగా దేవుని కొరకు జీవించే వారికి తొందరగా ఆదరణ అవసరం అవుతుంది. అంత తొందరగా అవసరం అవుతుంది. అటువంటి వ్యక్తులకి ఆదరణ కలిగించే వాళ్ళలో ఉన్నాడు అని అంటే, వీళ్ళు నాకు ఆదరణ కలిగించారు అని జైల్లోంచి రాస్తున్నాడు అంటే అదేమి చిన్న సేవ కాదు, చిన్న పరిచర్య కాదు. ఎక్కువ మాటలు రాయబడకపోయి ఉండొచ్చు. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా వేదికను ఎక్కి ఉండకపోవచ్చు. కొంతమంది వేదిక వెనకాల నిలబడి ప్రార్థన చేస్తారు, మరి పని చేస్తారు, మరి సహాయం చేస్తారు. అంతెందుకు వారి యొక్క మాటలతో ఇతరులని ఆదరిస్తారు, బలపరుస్తారు. యూత్ కూడా అలాంటి విశ్వాసే. ఆయన స్టేజ్ మీద కనపడినటువంటి వ్యక్తి కాదు, కానీ మరి దాని వెనకాలండి పని చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఆయన జీవితంలో ఏం అద్భుతాలు చేశాడో మనకు రాయబడలా.
ఏం మాట్లాడాడో రాయబడలా, ఎక్కడ బోధించాడో రాయబడలా. అవన్నీ లేవు గాని మరి దేవుని రాజ్యంలో ప్రతివారు వేదిక మీద కనపడాలి, అదే పరిచర్య అనేటువంటి భావన నుంచి మనల్ని వేరుపరుస్తాడు. వాటిని సరి చేస్తున్నాడు మన జీవితంలో. నిజమే. అంత పెద్ద భక్తునికి ఎంత పెద్ద ఆదరణ మరి కలిగించేటువంటి వ్యక్తి అంటే, ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించినప్పుడు మరి చాలా గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు మనకి. చాలా పాఠాలు నేర్పిస్తాడు మనకి. దేవుని దృష్టిలో చిన్న సేవ ఏమి లేదు. సేవ అనేది ఏది చిన్నది కాదు అనే విషయం నేర్పిస్తా ఉన్నాడు. మరి నిజమే, ఇతరులను ఆదరించటం కూడా దేవుణ్ణి ఆరాధించటమే. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా సార్లు మనం తీర్పు తీర్చేవారుగా ఉంటాం. నువ్వు అది చేసావు అందుకే వచ్చింది, ఇది చేసావు ఇందుకే వచ్చింది, ఈ శ్రమ అందుకు కలిగింది, ఇందుకు కలిగింది, ఎన్నో రీజన్స్ ఇస్తాం. ఎంతో లాజికల్ గా తార్కికంగా మాట్లాడతాం, ఎన్నో కారణాలు చెప్తాం. అవన్నీ కూడా నిజమే కావచ్చు కూడా. నువ్వు చెప్పే కారణాలు, నీ తార్కికత, నీ వాదన అన్ని కరెక్టే కావచ్చు. కానీ మన జీవితంలోంచి ఎప్పుడు తీర్పే వస్తా ఆదరణ రాకపోతే ఆగాలి మనం అక్కడ. ఆగి ఆలోచించుకోవాలి. నా జీవితంలో నేను అందరినీ తీర్పే తీరుస్తున్నానా, నేను ఆదరిస్తున్నానా ఎవరినైనా అనేటువంటి ఒక ఆలోచన చేయాలి. మరి ఇంకో విషయం ఏంటంటే కష్టకాలంలో తోడుండటం. నా కష్టాల్లో నన్ను అందరూ విదిలి వెళ్ళిపోయారు అనే మాట మనం చూస్తాం, కానీ ఎక్కువగా ఈ మాట చూడం. నా కష్టంలో పలానా వ్యక్తి తోడుగా ఉన్నాడు అనే మాట చూడం. కానీ యూస్తూ అలాంటి వ్యక్తి పౌలు యొక్క కష్టకాలంలో, చెరసాలలో ఉన్నటువంటి దినాల్లో, తీర్పు తీర్చబడుతున్నటువంటి దినాల్లో, మరి బంధించబడినటువంటి దినాల్లో మరి పౌలుతో కూడా ఉన్నాడు. మరి పౌలుకి సహకరించాడు సేవలో, పౌలుని ఆదరించాడు. మరి కష్టకాలంలో తోడుగా ఉండటం అనేది దేవుని సేవకులకు చాలా గొప్ప బలం, చాలా గొప్ప బలం. వాటిని మనం నేర్చుకోవాలి. మరి వాటిని నేర్చుకోవాలి. దేవుని సేవకుని యొక్క కష్టంలో తోడుగా ఉండటం అది గొప్ప వరం. తర్వాత పేరుని కాదు, విశ్వాసం ముఖ్యం. మన జీవితంలో కూడా పేరు గురించి కాదు, దేవుడు మనతో పదే పదే మాట్లాడుతున్నాడు. మనకి మనుషులు ఇచ్చేటువంటి గొప్పతనాలు, పొగడ్తలు, బాజా భజంత్రీలు, తప్పట్లు, ఇవి కాదు అసలు మన యొక్క విశ్వాస జీవితంలో ముఖ్యం. మన విశ్వాసం ముఖ్యం, దేవుని వెంబడించడం ముఖ్యం. మరి గుర్తింపు తెచ్చుకోవటం కన్నా కూడా విధేయత కలిగి ఉండటం అనేది ముఖ్యం. మరి నిజమే, మనం కూడా మరి ఆ విధమైనటువంటి ప్రార్థనని మనం చేసుకోవాలి. యూస్త్ లాగా మనం కూడా ఇతరులకు ఆదరణ ఇచ్చేటువంటి విశ్వాసులుగా చేయి ప్రభు, నన్ను కూడా. మరి నా సేవ నీకు మరి కనిపించకపోయినా, మనుషులకు కనిపించకపోయినా నిన్ను ఆనందపరిచేదిగా ఉండేట్లు చెయ్యి, ఆ విధంగా మమ్మల్ని నడిపించు అని మనం ప్రభుని అడగాలేము. మరి నిజమే, పౌలు భక్తుడు ఈ చివరి అధ్యాయంలో, కొలసీలు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో తనతో కలిసి సేవ చేసినటువంటి సహోదరుల గురించి ప్రస్తావించాడు. మరి యూదుల్లోంచి వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది, అందులో ఈ యూత్ ఒకడు. అంటే యూత్ ఎంత గుర్తింపదగినటువంటి పనిని పౌలు దగ్గర చేశాడో మనకు అర్థమవుతుంది. ఆయన దానికి ప్రస్తావిస్తున్నాడంటే దేవుని రాజ్యానికి సహకారులు వెళ్ళు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడంటే మరి ఆయనకి శారీరకంగాను మానసికంగాను బలం సమకూర్చాడు యూస్తు అంటే తాను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో, ఎంత బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడో మరి ఆత్మీయంగా మనకు అర్థమవుతుంది. ఎంత అత్యంత విలువైనటువంటి సేవని పౌలు కొరకు జరిగించాడో కూడా మనకు అర్థమవుతా ఉంటుంది. మరి నిజమే, మనం ఆత్మీయమైన పాఠాలు ఎక్కడ ప్రస్తావించినటువంటి ఒకే ఒక్కసారి ప్రేయర్ ప్రస్తావించినటువంటి వ్యక్తి వలన ఒకే ఒక్క వాక్యం రాయబడింది. 11వ వచనం మాత్రమే బైబిల్ అంతట్లో ఈయన గురించి రాయబడింది. అయినప్పటికీ కూడా
ఎన్ని విషయాలు వాళ్ళ జీవితంలో ఉన్నాయో మనకు అర్థమవుతా ఉంటాయి చూస్తే. నిజమే. కష్టకాలంలో తోడు నిలవడం అనేది చిన్న విషయం కాదు. అన్నీ ఉండి బాగున్న వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళతో బాగా మాట్లాడటం, బాగా మరి తోడుగా ఉండటం ఇయన్నీ బానే ఉంటాయి. కానీ కష్టకాలంలో తోడుగా నిలవడం అనేది క్రైస్తవ ప్రేమకు గుర్తుగా ఉంది. క్రైస్తవ ప్రేమకి గుర్తుగా ఉంది. ఆదరణని కలిగించేటువంటి విశ్వాసులు దేవుని దృష్టిలో చాలా గొప్పవారు. అటువంటి గొప్పతనం యూత్‌లో మనం కనుగొంటాం. నిజమే. మనం మన జీవితానికి ఈ వ్యక్తి నుంచి ఏం అన్వయం చేసుకుంటాం? మనం చర్చిలో, కుటుంబంలో, మన పరిచర్యలో ఎవరినైనా ఆదరిస్తున్నామా? ఎవరికైనా ఆదరణ అవసరమేమో అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నామా? ప్రార్థనతో, మాటతో, సమయంతో ఇవన్నీ ఇవ్వగలగడం ద్వారా వాళ్ళకి సహాయపడుతున్నామా? వాళ్ళ కష్టంలో కొంత ఆదరణని మనం ఇవ్వగలుగుతున్నామా? మేబీ మనం చేసే ఈ పరిచర్య, ఆదరించే పరిచర్య మరి ఎంతో మంది గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం దాన్ని చూస్తా ఉంటాడు. అందుకని ఈ పరిచర్య చాలా గొప్పది. చాలా చాలా గొప్పది. అందుకని దేవుని రాజ్యంలో మనం చూసినప్పుడు ఆయన సన్నిధికెళ్ళినప్పుడు మంచి మంచి ప్రసంగాలు చేసి తిరిగిన వారందరూ మాత్రమే కనిపించరు. కానీ ఇలా ఆదరించినటువంటి వ్యక్తులు కూడా మరి సహకరించినటువంటి వ్యక్తులు కూడా కనిపిస్తారు. పౌలు ఈ పేర్లన్నీ ఎందుకు మెన్షన్ చేశాడంటే పరలోకంలో పౌలుతో పాటు వీళ్ళందరూ కనిపిస్తారు. వీళ్ళందరినీ కూడా దేవుడు బలా నమ్మకమైన దాసులారా అంటాడు. నిజమే. కనిపించకుండా ఆదరణ ఇచ్చేటువంటి సేవకులు కూడా చాలా విలువైనటువంటి వారు. దేవుని రాజ్యంలో ప్రశస్తమైనటువంటి వారు. కాబట్టి నిజంగానే మనం అద్భుతాలు చూస్తాం దేవుని రాజ్యంలో. అదేంటి నేను ఇలా అనుకున్నానే, ఇలాగుందేంటి అనేటువంటి ఆశ్చర్యాలు తప్పకుండా చూస్తాం మనం పరలోకానికి వెళ్ళినప్పుడు. ఈ ఆశ్చర్యాల్లో ఈ వ్యక్తులు కూడా ఒకళ్ళు, యూత్ కూడా ఒకడు. ఏంటి ఒక చిన్న వాక్యం మాత్రమే రాయబడింది. ఎన్నో వాక్యాలు ఈ వ్యక్తి గురించి రాయబడినాయి కదా, వాళ్ళతో పాటు కూర్చున్నాడేంటి అని ఆశ్చర్యపోతాం. నిజమే. నిశ్శబ్దంగా చేసేటువంటి పరిచర్యని దేవుడు చూస్తాడు, దానికి తగినటువంటి బహుమానం ఇస్తాడు. అటువంటి వారిలో మరి యూత్ కూడా ఒకడు. ఆదరించగలగడం మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. యూత్ నుంచి ఇతరులను ఆదరించడం, ఎప్పుడు కూడా మనమే ఆదరించబడాలి. నా గురించి ప్రార్థన చేయాలి, నా అవసరతలే తీరాలి, నాకే కష్టం ఉంది, నేనే శ్రమ పడుతున్నాను, ఇది మన పాఠం అంతా. కానీ నా తోటి సహోదరుల్ని నేను ఆదరించాలి, నా తోటి వారి యొక్క బాధని నేను అర్థం చేసుకోవాలి, ఆ నొప్పిని నేను తీసివేయగలగాలి, అటువంటి మాటలు నేను మాట్లాడగలగాలి, అటువంటి పనిని నేను చేయగలగాలి, దయ కలిగి ఉండాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉండటం అనేది క్రైస్తవ జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. దేవుడు అట్టి కృపను మనందరికీ కూడా దయచేసి ఆస్వాదించుగాక, ఆదరణ కలిగించేవారుగా మనందరినీ చేయనుగాక. ఆమేన్. రండి.